హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి మాక్నేని. సో ఈరోజు అయితే యునో యాజ్ ఎ పర్సన్ మనకి కొన్ని వీక్నెసెస్ ఉంటాయండి, కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి. సో మన స్ట్రెంగ్స్ని హైలైట్ చేసుకొని వీక్నెసెస్ పైన వి వర్క్ ఆన్ ఇట్ ఆర్ వి ట్రై టు సప్రెస్ ఇట్. ఈవెన్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు కూడా మన స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు ఫోకస్ ఎ లాట్ అండ్ దెన్ వీక్నెసెస్ చూపించకుండా ఉండాలి. అట్ ద సేమ్ థింగ్ ఆల్సో అప్లైస్ టు ఏ ప్లేస్ అండి. మనం ఒక ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ నచ్చినవి ఉంటాయి, నచ్చనివి ఉంటాయి. సో నచ్చిన వాటిని ఎంజాయ్ చేస్తూ వాటిని ఎంబ్రేస్ చేసుకుంటూ నచ్చని వాటి గురించి వీ షుడ్ స్టాప్ క్రిపింగ్ అనేది నా పాలసీ అనమాట. యాజ్ ఎ పర్సన్ ఐఎమ్ ఆల్సో లైక్ దట్. ఉన్న వాటితో హ్యాపీగా ఉండటం ఎలాగా అనేది ఐ డోంట్ నో సమ్హౌ ఐ ఫీల్ కొంతమందిని చూసినప్పుడు చిన్న చిన్న వాటికి కూడా దే స్టార్ట్ క్రిపింగ్, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని. బట్ ఐ ఫీల్ ఐఎమ్ ఏ పర్సన్ who try to embrace or like the things that are around me instead of complaining a lot about that I don't like anamata. So with this I want to today talk about what is that I like about living in Germany. So let's see. The first thing is environment andi. When it comes to environment, చాలా గ్రీనరీ మెయింటైన్ చేస్తారు. ఎవ్రీవేర్ మంచిగా చెట్లు పెంచుతూ ఉంటారు. దానివల్ల ఎయిర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట. మేము రోజు చెక్ చేస్తూ ఉంటాము. ఇండియాలో విలేజ్లో ఎంత మంచి ఎయిర్ క్వాలిటీ ఉంటుందో ఇక్కడ ప్రతి ఒక్క ప్లేస్లో అంత మంచి ఎయిర్ క్వాలిటీ మెయింటైన్ అవుతుంటుంది అనమాట. సో మీరు గాలి పీలుస్తున్నప్పుడే మీకు అర్థమవుతుంది చాలా ఫ్రెష్గా, చాలా బాగుంది అని. అండ్ ఆల్సో మంచిగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. రోడ్స్ కానీ హౌసెస్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ చాలా నీట్గా ఉంటుంది. దానివల్ల యూ ఫీల్ పొల్యూషన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంటాయి నాకు. అండ్ వాటర్ కూడా చాలా బాగుంటాయండి. అసలు డైరెక్ట్గా ట్యాప్లో పట్టుకొని తాగేయచ్చు, అంత మంచి వాటర్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ సంథింగ్ ఐ ఫెల్ట్ ఇట్స్ నైస్ లివింగ్ ఇన్ జర్మనీ. సో ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ లవ్స్ నేచర్, దిస్ ఈజ్ ఫర్ యూ అండి. మే నుంచి సెప్టెంబర్ దాకా ద వెదర్ ఇస్ ఎట్ ద బెస్ట్ అనమాట. సో మీరు బయటకి వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ చేయడానికి ఈ సీజన్లో చాలా బాగుంటుంది. అండ్ గ్రీనరీ కూడా, ఫారెస్ట్ ప్లేసెస్ కూడా చాలా బాగా ప్రిజర్వ్ చేశారు. ఎలాంటి ప్లేస్లో అయినా లైక్ సిటీ, టౌన్ ఆర్ విలేజ్, ఎలాంటి ప్లేస్లో ఉన్నా కూడా ఈ గ్రీనరీ అయితే మీరు మిస్ అవ్వరు అనమాట. సో దిస్ ఇస్ సంథింగ్ ఐ లైక్ ఎ లాట్ అబౌట్ లివింగ్ ఇన్ జర్మనీ. థింగ్ ఇస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండి. మీకు జర్మనీలో ఏ ప్లేస్లో ఉన్నా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీక్వెన్సీ అనేది, ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మీకు కార్ అనేది జస్ట్ లగ్జరీ. కాకపోతే మీరు అన్ని పనులు యూ కెన్ రిలై ఆన్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ సంథింగ్ ఐ లైక్ అబౌట్ లివింగ్ ఇన్ జర్మనీ. ద నెక్స్ట్ థింగ్ ఐ లైక్ ఇస్ ఫ్రూట్స్ అండి, అండ్ వెజిటబుల్స్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. దీస్ ఆర్ ది బెస్ట్ అని చెప్పాలి. ఫ్రూట్స్కి వచ్చేసరికి మీకు సీజనల్ ఫ్రూట్స్ చాలా మంచిగా, చాలా ఫ్రెష్గా, చాలా టేస్టీ. ఫస్ట్ థింగ్ చాలా టేస్టీగా ఉంటాయి. కంపల్సరీ మేము ఇంట్లో ఏదో ఒక ఫ్రూట్ తినకుండా అయితే ఉండమన్నమాట. నాట్ జస్ట్ 1, 2 to 3 వెరైటీ ఆఫ్ ఫ్రూట్ కంపల్సరీ రోజు కన్జ్యూమ్ చేస్తాము. అంత టేస్టీగా, అంత బాగుంటాయి అనమాట. సీజనల్ ఫ్రూట్స్కి వచ్చేసరికి స్ట్రాబెర్రీ ఈజ్ ద బెస్ట్ అనమాట. యాపిల్స్ కూడా మీకు చాలా వెరైటీ దొరుకుతుంది. అంటే కొన్ని తీయగా, పుల్లగా, మీ టేస్ట్కి తగ్గట్టు యూ కెన్ చూస్ ద యాపిల్ దట్ యూ వాంటెడ్ టు ఈట్. ఇట్స్ నాట్ అబౌట్ ద వెరైటీ అండి. వాట్ ఐ ఫెల్ట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఇంకా మీరు వెజిటబుల్స్కి వచ్చేసరికి మన కూరగాయలు అన్నీ ఇక్కడ దొరకవండి. బట్ వాట్ ఎవర్ వెజిటబుల్స్ దట్ యూ ఫైండ్ ఇన్ ద సూపర్ మార్కెట్ చాలా ఫ్రెష్గా, చాలా మంచిగా ఉంటాయన్నమాట. మిల్క్ ప్రోడక్ట్స్ యూరోప్ ఈజ్ ద బెస్ట్ అండి. స్విట్జర్లాండ్కి వెళ్తే ఇంకా మంచిగా ఉంటాయని విన్నాను నేను, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్. కాకపోతే ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగుంటాయి. సో డోంట్ మిస్ ద ఐస్ క్రీమ్స్ అండి. మీ ఇంటి దగ్గరలో యూ కెన్ జస్ట్ గూగుల్ మ్యాప్స్లో సర్చ్ చేయండి ఎక్కడ ఐస్ క్రీమ్ స్పాట్స్ ఉన్నాయని. చాలా 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 డిఫరెంట్ ఫ్లేవర్స్. యాజ్ ఐ సెడ్ దే హ్యావ్ ఫ్రూట్స్ ఇన్ లాట్ ఆఫ్ కేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్. సో దిస్ ఇస్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. మిల్క్ ప్రోడక్ట్స్కి వచ్చేసరికి మిల్క్ బాగుంటుంది. చీజ్ చాలా వెరైటీస్ ఉంటాయి. సో దట్స్ వాట్ ఫుడ్కి వచ్చేసరికి వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ది బెస్ట్ అనమాట. సో దట్ ఈస్ సంథింగ్ ఐ లైక్ అబౌట్ లివింగ్ ఇన్ జర్మనీ. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ద జర్మన్ బ్రెడ్స్ అండ్ కేక్స్ అండి. మీరు జర్మన్ క్యూసైన్కి వచ్చేసరికి వాళ్ళకి మెయిన్ కోర్స్లో అంత ఫేమస్ డిషెస్ అంటే కర్రీ బూస్ట్ ఉంది, కానీ ఇట్స్ నాట్ రియల్లీ సంథింగ్ ఐ లైక్. కానీ బ్రెడ్స్కి వచ్చేసరికి చాలా రకాల బ్రెడ్స్. ఎవ్రీ స్టేట్, మీరు జర్మనీలో
ఒక్కొక్క స్టేట్లో ఒక స్పెషాలిటీ ఆఫ్ బ్రెడ్ ఉంటుంది అనమాట. జర్మనీలో ఉండే వాళ్ళకైతే ఒక చిన్న టిప్ నేను ఈ మధ్య కనుక్కుంది ఏంటంటే, డోంట్ బై బ్రెడ్ ఇన్ ద సూపర్ మార్కెట్స్ అండి. మీకు దగ్గరలో ఉన్న లోకల్ బేకరీలో కనుక మీరు బ్రెడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. 1 వీక్ వరకు డ్రై అవ్వకుండా చాలా టేస్టీగా ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ నేను ఈ మధ్య తెలుసుకొని నేను బ్రెడ్ కూడా బేక్ చేయడం మానేశాను. ఐఎమ్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ద లోకల్ బేకరీ అనమాట. సో కేక్స్కి వచ్చేసరికి వాళ్ళు కేక్స్లో మనకి ఇండియాలో తెలిసింది ఏంటి, వెనిలా కేక్, చాక్లెట్ కేక్ అలా చేసుకుంటాం కదా. సో ఇక్కడ వీళ్ళు కేక్స్లో దే యాడ్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. సో కంపల్సరీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్లో కూడా కొన్ని వెజిటబుల్స్తో కూడా వీళ్ళు కేక్స్ చేస్తారు. సో కేక్స్ ఐ ఫెల్ట్ దట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీ అండ్ వెరీ నైస్ కేక్స్ యూ ఫైండ్ ఇన్ జర్మనీ. ఐఎమ్ గోనా టాక్ అబౌట్ సైకిల్ పాత్స్ అండ్ వాక్ పాత్స్ అండి. మీ ఓపిక ఎంతసేపు సైకిల్ చేయాలనుకుంటున్నారో, వాక్ చేయాలనుకుంటున్నారో, కంపల్సరీ రోడ్డుకి ఆనుకొని అయితే మీకు కంపల్సరీ సెపరేట్గా సైకిల్ అండ్ వాక్ పాత్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ జోక్ కూడా, పిల్లలు చిన్నప్పుడు నడవటం కన్నా ఫస్ట్ సైకిల్ చేయడం నేర్చుకుంటారు అని చెప్పి జోకులు కూడా వేస్తుంటారు. సో దే ఆర్ వెరీ మచ్ ఇంటూ సైక్లింగ్ అనమాట. అండ్ మీరు కనుక చిన్న ప్లేస్లో ఉంటే ఇట్స్ ఆల్సో పాసిబుల్, యూ కెన్ గో సైక్లింగ్ టు యువర్ ఆఫీస్, విచ్ ఐ ఫెల్ట్ మనకి హెల్త్కి చాలా ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద good thing I like about living in Germany. So the next thing is drinks anamata. So drinks ko vachesariki lot of variety dorkidandi. Beer, which is very famous in Germany. Meer restaurant kanaka vellarante water kanna బియర్ చీప్ ఉంటుంది, కాస్ట్లీ అంటున్నాను, చీప్ ఉంటుంది అనమాట. అండ్ డ్రింక్స్కి వచ్చేసరికి కాక్టైల్స్, ఎన్ని రకాల కాక్టైల్స్ దొరుకుతాయంటే వీ ట్రై ఎవ్రీథింగ్. ప్రతి వీక్ కొత్త వెరైటీ ట్రై చేస్తూ ఉంటాము. ఆల్కహాల్ ఫ్రీ డ్రింక్స్ కూడా చాలా రకాలు దొరుకుతాయండి. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ బాగుంటాము వెరైటీయే కాదు, ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. లైక్ 1.5 euro, 2 euros యూ గెట్ ఏ బాటిల్ ఆఫ్ డ్రింక్. నెక్స్ట్ థింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ సేఫ్టీ అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఎక్కడ కూడా భయం అనేది అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు అనేవాళ్ళు 4th grade నుంచి వాళ్ళు సొంతంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో స్కూల్కి వెళ్తారనమాట. అండ్ ఆల్సో నేను ఒకసారి వీడియోస్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ అడుగుతుంది, నువ్వేంటి అట్లా అడవిలో వెళ్ళిపోతున్నావు, భయం ఏం లేదా, అక్కడ ఏమి ఉండదా అని. అస్సలు ఎటువంటి ప్రాబ్లము ఉండదండి. అలా సైకిల్స్ తీసుకొని అలా ఫారెస్ట్లోకి ఎలోన్గా కూడా వెళ్ళిపోయినా కూడా మీకు ఎక్కడ కూడా భయం అనేది ఏమి అనిపించదు, అంత సేఫ్గా ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ ఐ లైక్ అబౌట్ లివింగ్ ఇన్ జర్మనీ. సో ద నెక్స్ట్ థింగ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ సండే అనమాట. సో ఈ టాపిక్ అయితే నేను చాలా వీడియోస్లో స్పెసిఫై చేశాను, బట్ హియర్ ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ సండే ఎందుకు నాకు చాలా ఇష్టము అని. సో సండే ఈజ్ ఏ హాలిడే అనమాట. ఇట్స్ ఎ ఫ్యామిలీ డే, విచ్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్ అండి. ఇనిషియల్గా కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇట్ విల్ బీ లైక్ చాలా బోరింగ్గా, చాలా లోన్లీగా అనిపిస్తుంది. బట్ ఫర్ మీ వై ఐ ఫీల్ ఇస్ వీక్ అంతా కష్టపడతాము, నేను సండే కోసం వెయిట్ చేస్తుంటాను. సో సండే ఈజ్ ఎ డే వే యూ రిలాక్స్, యూ కుక్ ఫర్ యువర్ సెల్ఫ్. చాలా టైము, చాలా మంచిగా బయటకు వెళ్ళి ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం చాలా ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో దట్స్ ద రీజన్ ఐ ఫీల్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ అబౌట్ లివింగ్ ఇన్ జర్మనీ. అండ్ కొత్తగా వచ్చిన ఫ్యామిలీస్కి నా సజెషన్ ఏంటి అంటే, డోంట్ జస్ట్ స్టే ఎట్ హోమ్ అండి. జస్ట్ కమ్ అవుట్ అండ్ ట్రై టు ఎక్స్ప్లోర్ ద ప్లేసెస్ అరౌండ్ యూ. వాకింగ్కి వెళ్ళండి, సండేని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. పాయింట్ ఇస్, ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ లవ్ విజిటింగ్, హూ లవ్ ట్రావెలింగ్, యూరోప్, జర్మనీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. మీకున్న వీసాతో యూ కెన్ ట్రావెల్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద యూరోప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్, ఎక్కడ మీరు వీసా తీసుకోవాల్సిన అవసరమే లేదు, మీ వీసాతో డైరెక్ట్గా యూ కెన్ గో అండ్ ట్రావెల్ అనమాట. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా, Poland, Norway, Portugal, like very beautiful places. You can plan at least yearly once ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ యాక్సెస్ ఒకటే కాదండి, మీరు ట్రాన్స్పోర్టేషన్ లింక్స్ కూడా ట్రైన్ పైన ట్రావెల్ చేయాలన్నా, ఫ్లైట్ పైన ట్రావెల్ చేయాలన్నా కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ సంథింగ్, ఇఫ్ యూర్ పర్సన్ హూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ప్లేసెస్, ఐ ఫెల్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ లివింగ్ ఇన్ జర్మనీ. దిస్ వాట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అండి టుడే. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మేమైతే మాకు సమ్మర్ స్టార్ట్ అయింది, వెరీ నైస్ వెదర్. సో ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.